దైవ సంకల్పం లేకుండా ఏదీ జరగదు. మనిషి ఏమనుకున్నా సరే అంతిమ తీర్పు మాత్రం వాడిదే. కర్తవ్యం నిర్వర్తించటమే నీ విధి. దాని ఫలితం వాడి చేతుల్లో ఉంటుంది. పాపపుణ్యాల ఫలాల గురించి నువ్వు ఆలోచించకూడదు. ఎంత పెద్దవాడి అయిపోయావురా. ఇలా చూడు నాన్న, ఇంకెప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్తానని చెప్పొద్దు. ఇంతకాలం ఎక్కడున్నావు సూర్య? వైజాగ్లో. పాత విషయాలు గుర్తున్నాయా, మర్చిపోయావా? కృష్ణ, అతయ్యా, ఈ సూర్యుని కదా ఎప్పుడు నాతో గొడవ పెట్టుకునేవాడు. ఇక మీదట మీ ఇద్దరు గొడవ పడకూడదు, అర్థమైందా? మాట్లాడకుండా అన్నం తిను. చూడు ఎలా చూస్తున్నాడు. హే, ఇంకొక ముద్ద తిన్నా. అయ్యా, అక్క ఫోన్ చేసింది. సూర్య ఇంటికి వచ్చాడంట. చెప్పు. ఏమండి, మన సూర్య ఇంటికి వచ్చేసాడండి. దానికి ఏమంటావు? అయ్యో, నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉంది. ఫోన్ పెట్ట. అది ఎలాగో సూర్య ఇంటికి వచ్చేసాడు. వాడు మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తాడ్రా? ఇక్కడికే రావాలి, ఇక్కడే చావాలి. మిమ్మల్ని సంతోషపెట్టే విషయం ఏం లేదాయా? చాలా ఉన్నాయి, టైం వచ్చినప్పుడు చెప్తాను. నేను ఇంత ఖర్చు పెట్టి రథోత్సవం చేస్తే ఆ పెద్దింటి బిడ్డకి బిల్డప్ ఇవ్వడానికా? మీరెందుకంటే కంగారు పడతారు? జాతర చాలా బ్రహ్మాండంగా జరిగింది కదండి. లేదు చిన్న గౌడు గారు, వాడు అరకులో బిర్యానీ అమ్మేవాడు. నీకెలా తెలుసు? వాడికి నాకు ఒకసారి గొడవ అయింది. నా కొడుకు నా మీద చేయి చేసుకున్నాడు. నాన్న నన్ను కొట్టాడు, కొడుకు నిన్ను కొట్టాడా? వదిలిపెట్టనన్నా, ఆడి గొంతు కోసి రక్తం తాగుతాను. నమస్కారం అండి. గౌడు గారు కూర్చోండి. అంటే ఆ అబ్బాయి గారు వస్తుంటే రాజీవయ్య గారు వస్తున్నట్టే ఉందండి. అయ్యా, పెద్దింటి బిడ్డ గారు నిలబడే మాట్లాడతారు. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఏంటిలా వచ్చా? మీరు కూర్చోండి, మాట్లాడతాను. పెద్దింటబ్బాయి అని చెప్పినందుకు నువ్వేం పెద్దోడు అయిపోవు. నేనలా ఎప్పుడూ అనుకోలేదు. ప్రజలు నన్ను ప్రేమగా పిలుస్తున్నారు. ప్రేమతో ఇచ్చేది ఏదైనా సరే నేను వద్దని చెప్పను. ఇది లెవెల్ అంటే. లెవెల్ లెవెల్ అంటే ఇది తరతరాలుగా వచ్చేదే పెద్దింటి లెవెల్. ఏంటి లెవెల్? మట్టి. మీ నాన్న రైతులకు అన్యాయం చేశాడు, అందుకే ఈ మీటింగ్. రైతుల్ని మోసం చేసేంత చీప్ కాదు రాజయ్య. మీ నాన్న పెద్ద సత్యహరిశ్చంద్రుడు, బంగారం లాంటి మనిషి. మీ నాన్న విల్లను. మా నాన్న నాకు మాత్రమే విలన్. ఆయన ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళకి నేను విలన్. హీరో పవర్ఫుల్ గా ఉంటేనే విలన్ కి మర్యాద. బాబు, ఆకులు అలములు తింటూ సాధు జంతువులా ఉంటే సరే, కాదని వేటాడతానంటే మాత్రం కుక్కని కొట్టినట్టు కొడతాను. నేనలా కొట్టక ముందే ఇక్కడి నుంచి పారిపో.